యూరోపియన్ యూనియన్ మీద. అచ్చా మీరు ఆయిల్ కొంటున్నారు ఇండియా దగ్గర నుంచి, ఎప్పుడో బంద్ చేశారు వాళ్ళు బంద్ చేసి 3 నెలలే, కానీ ఇప్పుడు కూడా నడుస్తుంది. చిన్నగా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ని అట్లా మనం వైలేట్ చేయం. 6 నెలల ముందు సైన్ చేసిన కాంట్రాక్ట్ వీ హ్యావ్ టు కంటిన్యూ విత్. కానీ మన దగ్గర ఉన్న ఆయిల్ అంతా అమ్మేసిన తర్వాత వీఆర్ స్టాప్డ్ అని చెప్పొచ్చు. కొత్త అగ్రిమెంట్లు ఉండవు. దట్ ఈస్. కానీ యూఎస్కి ఏంటంటే చూడండి మమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళతో చేసుకుంటున్నారు. దిస్ ఫెలోస్ ఆర్ లైక్ వెరీ వెరీ స్మార్ట్. వాళ్ళు చేసుకుని మన మార్కెట్ ఏమైందని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు లొల్లి చేస్తున్నారు. ఆల్రెడీ దిస్ హ్యాపెనింగ్ హ్యూజ్ టైమ్ ఇన్ ద యూఎస్. వాళ్ళ ఇండస్ట్రీ మీద చాలా మటుకు ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్గా వస్తుంది. ఆయన కూడా తెలిసిపోయింది. మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వెళ్ళి ఒక ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ అన్నా కానీ కార్నీ మాట్లాడారు కెనడా వైపు నుంచి, జర్మన్ ఛాన్సలర్ మాట్లాడారు. అది కాకుండా మన వైపు నుంచి మన ప్రైమ్ మినిస్టర్ అయితే వెళ్ళలేదు. సో ఇట్ ఇస్ అశ్విని వైష్ణవ్ హూ స్పోక్. కానీ చాలామంది హెడ్స్ ఆఫ్ స్టేట్ మాట్లాడినప్పుడు మీరు చూసుంటారు, వాళ్ళు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ ఏమో నా ఇంట్లో ప్రాబ్లంలు అన్నీ వచ్చి చెప్పుకుంటున్నాడు. ఇది ఎట్లయిపోయిందంటే మన ఇంట్లో గొడవ ఉంటే అది వెళ్ళి బయట చెప్తున్నాం అనమాట. ఈ గొడవ జరిగింది మా ద్వారా, మా ఇంట్లో నన్ను కొడుతున్నాడు, వాడిచ్చి నన్ను కొడుతున్నాడు, నేను వాడిని కొట్టాను, అంతే. సో యు ఆర్ షోయింగ్ యువర్ వీక్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. అరే మీ ప్రాబ్లం మాకెందుకు చెప్తున్నారా నాయన? మీ ప్రాబ్లం మీరు ఇంటర్నల్లీ సార్ట్అవుట్ చేసుకోండి. వీఆర్ హియర్ ఇన్ డావోస్ టు టాక్ అబౌట్ బిజినెస్, వరల్డ్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఏమొచ్చి నన్ను వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎవ్రీబడి రిప్ట్ ఆఫ్ యువర్స్, అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి చీట్ చేస్తున్నారు, నేనే లోకంలో అందరికన్నా బెస్ట్ ప్రెసిడెంట్, నేనే అన్ని యుద్ధాలు ఆపాను, 8 యుద్ధాలు ఆపాను, అక్కడ సెకండ్ వరల్డ్ వార్ కూడా నేనే ఆపాను, సెకండ్ వరల్డ్ వార్లో ఆయన లేరు ఆయన, కానీ ఆయన అన్ని క్రెడిట్ ఆయనే తీసుకుంటున్నారు మొత్తం. సో హీ హెస్ బికమ్ వెరీ ఇన్సెక్యూర్. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మటుకు వీఆర్ సీయింగ్ అ రియాక్షన్ ఆల్రెడీ దేర్ అన్నమాట. యాజ్ వీ స్పీక్ యుఎస్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది నవంబర్లో. యుఎస్లో ఉన్న రిపబ్లికన్స్ చాలామంది భయపడుతున్నారు. బహుశా ట్రంప్కున్న మెజారిటీ మొత్తం ఈ మిడ్ టర్మ్లో పోతుంది కంప్లీట్. వాళ్ళది మనలాగా 5 సంవత్సరాలు కాదు, నడిమిట్ల రాజ్యసభలాగా కొంతమంది పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. దాంతో సెనెట్లో అండ్ కాంగ్రెస్లో ఇప్పుడున్న రిపబ్లికన్స్కున్న చాలా చిన్న మెజారిటీ కూడా పోతుంది, బలం తగ్గిపోతుంది. అక్కడ ఒక థ్రెట్ ఉంది. ట్రంప్ని రేపు ఇంపీచ్ చేయొచ్చు కావాలంటే. ఇట్ క్యాన్ హ్యాపెన్. టుడే వాజ్ ఒక డెమోక్రటిక్ కాంగ్రెస్ మ్యాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం లేదు, వాళ్ళకి ఒక మెజారిటీ వస్తే వాళ్ళ ప్రెసిడెంట్ని రిజైన్ చేపియలేము. మన దగ్గర నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, అదే అంతే. అక్కడ దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు. బట్ దాట్ ఈస్ అగేన్స్ట్ ఇండివిజువల్, నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఇప్పుడు చూడండి, మన సుప్రీంకోర్టులో ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి గురించి ఒకటి వచ్చింది, వాళ్ళ ఇంట్లో క్యాష్ పట్టుకున్నారండి. యూ కెనాట్ సాక్ ఎ జడ్జ్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. మీరు సాక్ చేయలేరు, మీరు రాజీనామా చేయమని కూడా చెప్పలేరు మీరు. సో ఏం చేస్తారు, పార్లమెంట్లో ఒక ప్రమాణం తీసుకొచ్చి, ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి, ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి, ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేస్తారు, ఇంపీచ్మెంట్. దానికి ఒక మెజారిటీ ఉంటుంది, 1/3, 2/3, హాఫ్, అన్ని మెజారిటీస్ ఉంటాయి. అది జరిగిన తర్వాత డెఫినెట్గా ఇంపీచ్మెంట్ మీదనే, ట్రంప్ మీద కూడా ఒక థ్రెట్ రావచ్చు. కానీ ఇంపీచ్మెంట్ జరగదు అనుకోండి, కానీ ఒక థ్రెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ ఎంత దగ్గరకు వస్తుందో ట్రంప్ విల్ బికమ్ మోర్ పారానాయిడ్. ఇప్పుడు చూడండి, ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఒక పిచ్చి పట్టేసి అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు. ఆయన టారిఫ్ పెట్టారు, పని చేయలేదు. ఆయన ఐస్ రైడ్స్ చేస్తున్నారు, 2-3 చనిపోయారు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మిగతా దేశాలు అందరినీ ఆయన ఒక హేట్ ఎలిమెంట్గా క్రియేట్ చేసుకో. ఒక్క దేశం కూడా లేదు ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నది. కొంతమంది ఉన్నారు లేదు, పాకిస్తాన్ లాంటి చెంచాలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఏం లేదు, డబ్బులు లేదు, అడుక్కొని తింటున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఏం లేదు. సో వాళ్ళు యూఎస్ ఏం చెప్పినారు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు మనం చూడండి, గాజాలో మన ఇది పెట్టారు, బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టారు ట్రంప్, మీరు చదువుంటారు. ఎస్, వై షుడ్ బి, చూద్దాం తర్వాత, చాలా టైం ఉంది కదా. బేసిక్లీ ట్రంప్ లేదు, ట్రంప్ది యాటిట్యూడ్ ఏంటంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని యునైటెడ్ నేషన్స్ని రైవల్ చేయడానికి చేస్తున్నారు ఆయన. యుఎన్ పనికిరాదు, ఎందుకంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనే కాన్సెప్ట్ యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చింది, ఒక యుఎన్ రెజల్యూషన్లో ఉండేది. దట్ గాజాలో మన రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ఒక బోర్డ్ ఆఫ్ పీస్ కావాలి. అక్కడ కొన్ని దేశాలు కలిసి ఒక బోర్డ్ ఆఫ్ పీస్ తయారు చేసి 2027 దాకా గాజాని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసే ప్లాన్ని మొదలు పెట్టండి. దాన్ని హైజాక్ చేసుకున్నారు ట్రంప్, తీసుకెళ్ళిపోయారు, అటువైపు గుంజుకున్నారు. ఆయన ఇప్పుడు కూర్చున్నాడు ఆల్ ఎగ్జిక్యూటివ్. ఆయన జారెడ్ కృష్ణని కూర్చోబెట్టారు, వాళ్ళ స్టీవ్ విట్కాఫ్ని కూర్చోబెట్టారు, ఆయన ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ అజయ్ బాంగాని కూర్చోబెట్టారు. అందరు అమెరికన్ సిటిజన్స్, ఒక్కరు బయట లేడు. ఏమనంటే నాకు వీటో పవర్ ఉంది అంటున్నాడు. మీరు ఏ రెజల్యూషన్ పాస్ చేసినా కానీ నేను వీటో చేస్తాను, నువ్వు వచ్చి ఆ చైర్ మీద కూర్చోవాలంటే $1 బిలియన్ ఇవ్వాలి నాకు అంటున్నాడు. ఎందుకండి ఇది?
$1 బిలియన్ అంటే మన భారతదేశం లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్కి ఇచ్చిన డబ్బులు కన్నా 26% ఎక్కువ, 26 టైమ్స్ ఎక్కువ, సారీ నాట్ ఈవెన్ పర్సంటేజ్ వైజ్ 26 టైమ్స్ మోర్ అమౌంట్. ఎందుకు ఇవ్వాలండి అది? తర్వాత చూద్దాం. గాజా నేను 5 స్టార్ హోటల్ కడతారు, అక్కడ రిసార్ట్ కడతారు. ఆయన చెప్పారు చూడండి, ఫస్ట్ మెడిటరేనియన్ రిసార్ట్గా తయారు చేయాలి. వాళ్ళు ఫస్ట్ అగ్రీ చేయాలి కదా, అక్కడ ఉన్న ప్రజలు అగ్రీ చేయాలి కదా, హమాస్ అగ్రీ చేయాలి కదా. ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అది ప్యాలెస్టీన్ అథారిటీ, ఆయనకి అథారిటీ కూడా లేదు, ఆయన ఆఫీస్ నుంచి బయట కూడా దిగలేడు. పాకిస్తాన్ టర్కీని తీసుకొచ్చి ఆ రోజు నేను చెప్పాను, ఇప్పుడు కాదు, ఒక 20 రోజుల ముందు నేను చెప్పాను ఒక స్టేట్మెంట్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఛానల్. ఐ సెడ్ ఈ టర్కీని పాకిస్తాన్ తీసుకొస్తే దాని ఫస్ట్ రఫా క్రాసింగ్ ఓపెన్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఐ వాస్ట్ రఫా క్రాసింగ్ టు బి ఓవర్. రఫా అంటే ఈజిప్ట్ అండ్ గాజా నడిమిట్లో ఉన్న క్రాస్, అక్కడి నుంచి హ్యూమానిటేరియన్ ఎయిడ్ అంతా వస్తుంది. ఓపెన్ అప్ చేసేస్తారు ఇజ్రాయెల్, నేను చెప్పేశానని చెప్పారు. ఇజ్రాయెల్ నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవ్వడు తెరవాడు, మేము చూసుకుంటాం అది. అక్కడ టర్కీ పాకిస్తాన్ ఉన్నదాకా మేము ఓపెనింగ్ని రఫా ఓపెనింగ్ని మేము ఓపెన్ చేయమని చెప్పేశారు. ఇది ఐ ప్రెడిక్టెడ్ దిస్, ఎందుకంటే ఇజ్రాయెల్కి వాళ్ళ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అన్నిటికంటే పెద్ద థ్రెట్ టర్కీ. ఇప్పుడు ఇరాన్ కాదు, ఇరాన్ పోయింది, ఇరాన్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద గేమ్. హూతీలు లేరు, హమాస్ లేరు, హెజ్బుల్లా లేరు. ఇప్పుడు టర్కీ ఉంది. టర్కీని సిరియాలో కొడుతున్నారు ఎవరు? ఇజ్రాయెల్. వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ని కొడుతున్నారు ఇండైరెక్ట్గా. టర్కీ ఏమో అక్కడ సొమాలీలాండ్లో వెళ్ళి ఆడుకున్నారు, సొమాలియాని సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ వెళ్ళి సొమాలీలాండ్ని రికగ్నైజ్ చేశారు. అది ఇంకో స్టోరీ జియో పాలిటిక్స్లో. సో లోకంలో అదే టైంలో యూఏఈ చూడండి, యూఏఈ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా వైపు నుంచి, మా ఏరియా నుంచి, మా ఎయిర్ స్పేస్ నుంచి ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇరాన్ వైపు వెళ్ళదు. ఎందుకంటే సౌదీ అరేబియా వెళ్ళాలంటే ఇరాన్ వైపు, వీళ్ళ వైపు యూఏఈ పై నుంచి వెళ్ళాలి. సో దే సెడ్ నో, వీ విల్ నాట్ అలౌ. సో ఎవ్రీవేర్ ఇప్పుడు మన అలయన్స్ పార్ట్నర్స్ చూడకుండా మన ట్రేడ్ పార్ట్నర్స్లో నంబర్ 1 ఈజ్ యూఎస్, నంబర్ 2 ఈజ్ చైనా, అండ్ నంబర్ 3 ఈజ్ యూఏఈ. ఆలోచించండి, యూఏఈలో ట్రేడింగ్ పోస్ట్ అది. లోకం అంతా యూఏఈకి వస్తారు. బంగారం సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది, యూఏఈలో వస్తుంది, అక్కడి నుంచి ట్రేడ్ అవుతుంది, అక్కడి నుంచి మిగతా ప్లేస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు బంగారం తవ్వి తీయట్లేదు ఎక్కడి నుంచి, వాళ్ళ దగ్గర ఆయిల్ కూడా లేదు, ఏదో ఒక ఎమిరేట్లో ఆయిల్ ఉంది అంతే. దుబాయ్ ఈజ్ అ ప్యూర్ ట్రేడింగ్ పోస్ట్, అబుదాబి కూడా అంతే. సో మీరు అట్లాంటి పరిస్థితుల్లో కొత్త దానికోసం మొన్న సడన్గా మోదీ గారిని కలవడానికి వచ్చారు. 7 గంటల ఫ్లైట్, 3:30 ఇటువైపు, 3:30 ఇటువైపు, 1.5-2 గంటల కోసం వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు దిగలేదు, ట్రాన్సిట్ కాదు, దానికోసం వచ్చి సంతకం ఏదో మాట్లాడి సంతకం చెప్పి ఏదో చేసేసి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో మనకు తెలియదు, బయట చూపించింది ఇంకో గేమ్. ఈ లోపల జరిగే మాటలు వేరు. వాళ్ళు 1-to-1 గంట సేపు మాట్లాడుకున్నారు, ఎవ్వరు లేకుండా. మోదీ అండ్ షేక్ జయాన్ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారో మనకు తెలియదు. షేక్ అల్ నహ్యాన్ ఏం మాట్లాడారు, మోదీ గారు ఏం చెప్పారు, వీ డోంట్ నో. సో లోకంలో ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు మనం యూఏఈ వైపు తిప్పేయచ్చు బిజినెస్ అంతా. ఆఫ్టర్ యూరోపియన్ యూనియన్ మన యూఏఈతో ఒప్పందం ఉంది మనకి, అది కూడా మనం యూ కెన్ ఎక్స్ప్లాయిట్ ఇట్. ఆస్ట్రేలియాతో ఉంది, ఆఫ్రికన్ యూనియన్తో సైన్ చేయబోతున్నాం. అప్పుడు యూఎస్కి పక్కన పెట్టి మీకు నాకు అక్కర్లేదా నాయన అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాం పేపర్.